జనవరి 3, 2026. బహుశా ఈ తేదీ మన క్యాలెండర్లలో అంత పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ ఆ రోజు జరిగిన ఒక సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్ పశ్చిమ అర్ధగోళం యొక్క భవిష్యత్నే మార్చేసింది. ఇప్పుడు బయటకు వచ్చిన ఒక డీక్లాసిఫైడ్ రిపోర్ట్ ఆధారంగా మనం ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ కథలోకి లోతుగా వెళ్లబోతున్నాం. ఇది టెక్నాలజీ, స్ట్రాటజీ, ఇంకా చెప్పాలంటే యుద్ధ నియమాల్నే తిరిగి రాసిన ఒక దాడి. ఈ ఆపరేషన్ ఎంత విచిత్రమైందో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు. ఇది అక్కడున్న ఒక సాక్షి చెప్పిన మాట. ఒక్కసారి ఊహించుకోండి, 20 మంది దాడి చేసేవాళ్లు 100 మంది బాగా ట్రైనింగ్ పొందిన గార్డులను ఎదుర్కొన్నారు. కాని ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ అవ్వలేదు. ఇది ఎలా సాధ్యం? ఈ ఒక్క పాయింటే ఆ రాత్రి జరిగిన సంఘటనలు ఎంత వింతగా ఉన్నాయో మనకు చెప్తుంది. సరే, ఇదే మన ముందున్న అసలు ప్రశ్న. ఈ రిపోర్ట్ కూడా ఇదే ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నించింది. అసలు సంప్రదాయ యుద్ధమే జరగనప్పుడు ఆ రోజు రాత్రి కారకాస్లో ఏం జరిగింది? పదండి ఈ మిస్టరీని కలిసి ఛేదిద్దాం. ఈ చిక్కుముడిని విప్పడానికి ఇన్వెస్టిగేటర్లు 2 అత్యాధునిక ఆయుధ టెక్నాలజీల మీద దృష్టి పెట్టారు. ఇంతకీ ఈ మిస్టీరియస్ సాఫ్ట్ కిల్ వెనుక ఏముందో వాళ్లు ఎలా కనుక్కున్నారో చూద్దాం. ఇన్వెస్టిగేషన్లో 2 ప్రధాన అనుమానితులు ఉన్నాయన్నమాట. మొదటిది హై పవర్ మైక్రోవేవ్స్ లేదా హెచ్పిఎం. అంటే ఇవి చాలా శక్తివంతమైన, ఒకే చోట కేంద్రీకరించిన రేడియో తరంగాలు. ఇక రెండవది అధిక తీవ్రత ఇన్ఫ్రాసౌండ్. ఇది మన చెవులకు వినపడని చాలా పవర్ఫుల్ సౌండ్. మరి ఆ రాత్రి ఈ రెండిట్లో ఏ టెక్నాలజీని వాడారు? ఇక్కడే మనకు అసలు క్లూ దొరుకుతుంది. ఈ రిపోర్ట్లో వాళ్లు సాక్షులు చెప్పిన లక్షణాలని ఈ 2 టెక్నాలజీల ప్రభావాలతో పోల్చారు. చూడండి, తల తిరగడం, వికారం, ఇవి రెండింటి వల్ల జరగచ్చు. కానీ ఇక్కడే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. డైరెక్షనాలిటీ అంటే ఆయుధాన్ని ఒక నిర్దిష్ట లక్ష్యం వైపు గురికెట్టగలగడం, మరియు అదే సమయంలో రాడార్ సిస్టమ్స్ని ఆపేయడం. ఈ 2 విషయాలు ఖచ్చితంగా ఒకే టెక్నాలజీ వైపు వేలెత్తి చూపుతున్నాయి. సో, సాక్ష్యాధారాలన్నీ ఒకే వైపు చూపిస్తున్నాయి, ఎలాంటి సందేహం లేదు. మనుషుల మీద ప్రభావం చూపుతూ అదే సమయంలో రాడార్ సిస్టమ్స్ని ఆపేగల సామర్థ్యం ఒకే ఒక్క టెక్నాలజీకి ఉంది. ఆ ఆయుధం ఎలక్ట్రోమాగ్నెటిక్, అంటే హై పవర్ మైక్రోవేవ్స్ మాత్రమే ఆ రాత్రి జరిగిన ప్రతి సంఘటనను వివరించగలవు. అసలు ఈ హెచ్పిఎం ఆయుధం ఎలా పనిచేస్తోంది? దేని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే దాన్ని ఫ్రే ఎఫెక్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ మైక్రోవేవ్ పల్సెస్ ఒక వ్యక్తి తలలో ఉన్న నీటిని చాలా కొద్దిగా వేడి చేస్తాయి. ఈ వేడి వల్ల మెదడులో ఒక ప్రెషర్ వేవ్, అంటే ఒక పీడన తరంగం ఏర్పడుతుంది. దీన్ని మన చెవులు కాదు, నేరుగా మన బ్రెయిన్ ఒక శబ్దంగా గుర్తిస్తోంది. ఇక దీన్ని ఆయుధంగా మార్చినప్పుడు అది ఒక వ్యక్తి తలలోపలే ఒక స్పీకర్ పెట్టి వాళ్ళని పూర్తిగా కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది. దానివల్ల తీవ్రంగా తల తిరగడం, బ్యాలెన్స్ కోల్పోవడం జరుగుతోంది. ఈ సాఫ్ట్ కిల్ టెక్నాలజీ అద్భుతమే కావచ్చు, కానీ అది ఒక పెద్ద పజిల్లో చిన్న ముక్క మాత్రమే. అది ఒక పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన మిలిటరీ ఆపరేషన్లో ఒక భాగం. ఇప్పుడు మనం ఆయుధం నుండి మన ఫోకస్ మార్చి ఈ దాడిని ఇంత పర్ఫెక్ట్గా మార్చిన మొత్తం స్ట్రాటజీని చూద్దాం. ఈ మొత్తం ఆపరేషన్ చాలా పక్కాగా ఒక టైమ్లైన్ ప్రకారం జరిగింది. అది కేవలం కొన్ని గంటల్లోనే. ఇందులో 4 దశలున్నాయి. మొదట సైబర్ దాడులతో వాళ్ల కమ్యూనికేషన్, రాడార్ వ్యవస్థలను గుడ్డివి చేసేశారు. తర్వాత వాళ్ల ముఖ్యమైన డిఫెన్స్ సిస్టమ్స్ని నాశనం చేశారు. ఆ తర్వాతే సాఫ్ట్ కిల్ ఆయుధంతో చొరబాటు. ఇక చివరగా టార్గెట్లను పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అంతా గడియారంలో ముళ్ళు తిరిగినంత పర్ఫెక్ట్గా జరిగింది. మొదటి 2 దశల్లోనే మొత్తం గ్రౌండ్ వర్క్ పూర్తి చేసేశారు. అసలు దాడి చేసే టీం రాకముందే యుఎస్ దళాలు వెనిజ్వెలా రక్షణ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేశాయి. ఈ A-180G గ్రోలర్స్ లాంటి స్పెషల్ విమానాలు ఎలక్ట్రానిక్ జామింగ్తో రేడార్లను గుడ్డివి చేశాయి. సైబర్ దాడులతో నగరాన్ని చీకట్లో ముంచెత్తాయి. అంతేకాదు, టొమహాక్ క్షిపణులతో వాళ్ల దగ్గరున్న అత్యంత ఆధునాతన S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను, అవును, రష్యా నుండే కొన్న అత్యాధునిక వ్యవస్థను కూల్చేశాయి. ఇది నిజంగా విధ్వంసకరమైన ఆరంభం. ఇక డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ నిర్వీర్యమయ్యాక ఫైనల్ స్ట్రోక్ ఇచ్చారు. ఒక పెద్ద డ్రోన్ల గుంపు ఆకాశంలో కవచంలా ఉండి లోకల్ కమ్యూనికేషన్స్ని జామ్ చేయగా హెచ్పిఎం ఆయుధం సైలెంట్గా గార్డ్లందర్నీ నిలిపివేసింది. దాని ఫలితం డెల్టా ఫోర్స్ టీం ఎలాంటి ఎదురుదాడి లేకుండా లోపలికి వెళ్లి టార్గెట్లను పట్టుకుని వేగంగా బయటపడింది. ఇదొక పర్ఫెక్ట్ ప్లాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయడం. సరే, ఇదంతా ఎలా జరిగిందో చూసాం.
కాని అసలు ప్రశ్న, ఇలాంటి ఒక దూకుడు ఆపరేషన్ ఎందుకు సాధ్యమైంది? ఈ రిపోర్ట్ ప్రకారం దీనికి కారణం యుఎస్ పాలసీలో వచ్చిన ఒక పెద్ద మార్పు. 2025లో ఒక అసాధారణమైన మార్పు జరిగింది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అంటే రక్షణ శాఖను అధికారికంగా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అంటే యుద్ధ విభాగంగా మార్చారు. రిపోర్ట్ ప్రకారం ఇది కేవలం పేరు మార్పు కాదు, ఇది వాళ్ల సైనిక ఫిలాసఫీలోనే వచ్చిన ఒక భూకంపం లాంటి మార్పు. రక్షణ నుండి దాడికి, రియాక్షన్ నుండి యాక్షన్కి మారడమన్నమాట. ఈ మార్పు ఎంత సీరియస్సో చెప్పడానికి దాని ఖర్చు చూస్తే చాలు. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా ప్రకారం ఈ పేరు మార్పు కోసం దాదాపు $125 మిలియన్ ఖర్చు చేశారు. ఇది కేవలం కొత్త సైన్ బోర్డులు, లెటర్ హెడ్ల కోసం కాదు, ఇది వాళ్ల కొత్త దూకుడు వైఖరికి పెట్టిన పెట్టుబడి అన్నమాట. ఈ కొత్త ఫిలాసఫీని అప్పటి రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ మాటల్లోనే విందాం. రిపోర్ట్లో చెప్పినట్టుగా ఈ మార్పు లక్ష్యం రక్షణ అనే ప్యాసివ్ ఆలోచన నుండి బయటపడి గెలవడం కోసం పోరాడటం అనే ఆలోచనను తిరిగి తీసుకురావటం. అబ్సల్యూట్ రిజాల్వ్ లాంటి ఆపరేషన్లకు ఇదే సైద్ధాంతిక పునాది. సరే, టెక్నాలజీ ఉంది, ప్లాన్ ఉంది, దానికి తగ్గ పాలసీ కూడా ఉంది. మరి వీటన్నిటి ఫలితంగా ఈ ఒక్క దాడి ప్రపంచాన్ని ఎలా మార్చేసింది? ఈ నివేదిక విశ్లేషించినట్టుగా దాని దీర్ఘకాలిక ప్రభావాలను ఇప్పుడు చూద్దాం. ఈ నివేదిక ప్రకారం 2 చాలా పెద్ద మార్పులు వచ్చాయి. మొదటిది, రష్యాకు చెందిన ప్రఖ్యాత S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించున్న ఒక పెద్ద అపోహ బద్దలైంది. అది అజేయమైనది కాదని ఈ దాడి నిరూపించింది. ఇది గ్లోబల్ ఆయుధ మార్కెట్ను, రష్యా మిలిటరీ పలుకుబడుని ఒక కుదుపుకుదిపింది. ఇక రెండవది, బహుశా ఇంకా ముఖ్యమైనది, ఇది ఒక ప్రమాదకరమైన కొత్త పద్ధతికి దారితీసింది. ఒక దేశాన్ని నార్కో టెర్రరిస్ట్ సంస్థగా ముద్రవేసి దాని నాయకత్వంపై నేరుగా సైనిక దాడి చేయడం. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. లోపల రక్తస్రావాన్ని కలిగించగల ఒక ఆయుధాన్ని ప్రాణాంతకం కానిది అని పిలిచినప్పుడు భవిష్యత్తులో మనం చూడబోయే యుద్ధాలకి నైతిక, చట్టపరమైన సరిహద్దులు ఎక్కడ గీయాలి?